అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. ఏదైతే డైకస్ రోడ్, ఈ పొద్దులకూరు రోడ్, అంబాపురం ఆ ఏరియాలో ఉన్న డైకస్ రోడ్ సెంటర్ ఉందో, ఆ డైకస్ రోడ్ సెంటర్లో ఇక్కడ మౌలా అలీ గారి నిషాన్ గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. అంటే ఈ ఏరియాలో ఏం లేని రోజుల నుంచి ఇక్కడ ఉన్న ముస్లింలు ఏంటంటే ఇక్కడ వచ్చే విపత్తులను ఆపుకోవడానికి, బిడ్డలకు ఏదైనా పౌంధులు అట్లాంటివి జరగకుండా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మౌలా అలీ గారి నిషాన్ని ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రేయర్స్ చేసుకుని వెళ్తుంటారు. ఏదైతే వాళ్ళ ఇది ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని కాసేపు మనశ్శాంతికి పోతుంటారు. అయితే ఇస్లాం ధర్మంలో మసీద్కి మించిన వేరే వస్తువు వేరేదేమి ఉండదు. మసీదే అల్లా యొక్క గృహానికి మసీద్ అంటారు. ఈ రోజు ఈ అభివృద్ధి పనులలో ఇక్కడ రోడ్ వైడనింగ్ జరిగినప్పుడు ఈ నిషాన్ ముబారక్ ఏదైతే ఉందో నడి రోడ్డు మీద వచ్చింది. అదే విధంగా కొద్ది దూరంలో ఒక టెంపుల్ కూడా అక్కడ ఉంది. అయితే ఆ హిందూ సోదరులు ఆ టెంపుల్ ని ఎంతవరకు ఎంక్రోచ్మెంట్ లో పోదో అంతవరకు వాళ్ళు ఏంటంటే దాన్ని పగలగొట్టినారు. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ నిషాన్ ముబారక్ ఉందో దాన్ని తీయడానికి అందరూ అడగగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. ఈ రోజు ఎటువంటి వివాదము, ఎటువంటి తలకాయ నొప్పి లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా అందరు కూడా అందరి ఆమోద యోగ్యంతో ఈ నిషాన్ ముబారక్ ని ఇక్కడి నుంచి తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇస్లాం ధర్మం అనేది ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లాలా, ఇతర మనుషులకు కష్టం లేకుండా, వాళ్ళను ఇబ్బంది పడకుండా, వాళ్ళు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటామనే మొహమ్మద్ ప్రవక్త గారి సూక్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు, యువకులు, మహిళలు, పెద్దోళ్ళందరూ కూడా నేను చెప్పిన ఆ సూక్తుల వాళ్ళు అంగీకరించి మనసు పూర్తిగా ఈ నిషాన్ ముబారక్ ని పక్కన చేస్తున్నారు. ఎక్కడ కూడా ముస్లింలు అనే వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టడం గానీ, ఆటంకపరచడం గానీ, ఇతరులకు బాధ పెట్టడం గానీ అది ముస్లిం సోదరులు చెయ్యరు. ఇస్లాం ధర్మం కూడా ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండాలా, అందులో మేము కూడా సంతోషంగా ఉండాలనేది మాకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ నిషాన్ ముబారక్ ఇటువంటి వస్తువులు మన ఇస్లాం ధర్మంలో లేకపోయినా గానీ భారతదేశంలో సౌత్ ఇండియాలో అది ఒక ఆచారంగా జరుగుతుంటది. కాబట్టి ఆ నిషాన్ ముబారక్ ని ఈ రోజు మనం తొలగిస్తున్నాము. తొలగించి ఆ పక్కనే ఒక 6 కారు దిమ్మెలాగా కట్టి అక్కడ నిషాన్ ముబారక్ పెట్టుకోవడానికి వాళ్లకు అక్కడ స్థలం కూడా చూపించడం జరిగింది. కాబట్టి రేపు ఎవరైనా ఈ విషయం మీద ఏదైనా ట్రోలింగ్ చేస్తూ ప్రభుత్వానికి కానీ ఇంకొకళ్ళకి విమర్శించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న అందరూ, ఈ స్థానికులను అందరినీ వాళ్ళందరి ఆమోద యోగ్యంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నామని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఖచ్చితంగా అల్లా గృహం ఏదైతే మసీద్ ఉందో, మసీద్ కూడా ఏదైనా అభివృద్ధి పనులకు అడ్డంగా కానీ వస్తే ఆ మసీద్ ను అక్కడి నుంచి తీసి వేరే దగ్గర కట్టిన సందర్భాలు కొన్ని లక్షలు ఉన్నాయి. కాబట్టి నిషాన్ అనేది ఇస్లాం ధర్మంలో లేకపోయినా గానీ సౌత్ ఇండియాలో దాన్ని చాలా మంది ముస్లింలు ఒక ఆచారం లాగా పాటిస్తారు. కాబట్టి వాళ్ల మనసులో కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక ఆలోచనతో ఈ రోజు దీన్ని ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ అధికారి ప్రమేయం లేకుండా మేమే స్వచ్ఛందంగా హిందూ ముస్లిం సోదరులందరం కూడా కలిసి ఈ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదనే ఒక ఆలోచనతో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఈరోజు మన సాబిర్ ఖాన్ కానివ్వండి, శంషుద్దీన్ కానివ్వండి, మస్తాన్ కానివ్వండి, రఘు కానివ్వండి, అరుణమ్మ కానివ్వండి, అదేవిధంగా రిజ్వానా కానివ్వండి, మన మీరామోదీన్ గారు కానివ్వండి, మన జనసేన పార్టీ తరఫున షాకీర్ కానివ్వండి, అదేవిధంగా మా పీఠాధిపతులు మొహమ్మదుల్ హుసేని గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది, ఈ తుమాన్ దస్తగిర్ కానివ్వండి, ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. అంటే అందరి పేర్లు కూడా నాకు గుర్తులేవు కాబట్టి వేరే విధంగా అనుకోపాకండి. ప్రతి ఒక్కరితో మాట్లాడి దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి మార్చడం జరిగింది. దయచేసి ముస్లింలను ఎవరు కూడా అపార్థం చేసుకోపాకండి. ఏ అభివృద్ధి పని కోసమైనా, ఎంతటి త్యాగం చేయడానికైనా, ఎంతటి ఖుర్బానీ ఇవ్వడానికైనా ముస్లింలు ముందుంటారు. మా మనసు పూర్తిగా ఈ నిషాన్ ముబారక్ ని మేము ఇక్కడ నుంచి తొలగిస్తున్నాం. అస్సలాము అలైకుం.